ఎప్పుడు కుజదోషం ఉన్నట్టు. అంతకంటే ముందు డీఎంలలో నా గురించి అడుగుతున్నారు. సో, నేను లక్ష్మీ కిరణ్ ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌ని. అరౌండ్ 2 ఇయర్స్ బ్యాక్ నుంచి నేను ఆస్ట్రాలజీ చూస్తున్నాను. అంతకుముందు ఆస్ట్రాలజీ నేర్చుకోకముందు నేను అసలు దేవుడినే నమ్మేవాడిని కాదు. ఒక నాస్తికుడినే. టెంపుల్స్‌కి కూడా వెళ్ళేవాడిని కాదు. కానీ ఆస్ట్రాలజీలో ఏముంది? ఇది నిజమా? కాదా? అనే తెలుసుకుందామని నేర్చుకున్నాను. కానీ నేర్చుకున్న తర్వాత ఇది నమ్మకమో, మూఢనమ్మకమో అని నాకు అనిపించలేదు. ఇది సైన్స్‌రా బాబు అని నాకు అనిపించింది. ఆ తర్వాత నేను శివుడికి కంప్లీట్‌లీ సరెండర్ అయిపోయాను. ఇంకా రాబో రోజుల్లో ఫైనాన్స్ అండ్ న్యూట్రిషన్ మీద కూడా వీడియోస్ వస్తాయి. వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభ లగ్నాలకు మాత్రమే కుజుడు పాపిగా ఉంటాడు. సో, ఈ లగ్నాలకు కుజుడు సప్తమంలో ఉన్న సప్తమాన్ని చూసిన కుజదోషం ఉన్నట్లే. ఎగ్జాంపుల్‌కి ఇక్కడ వృషభ లగ్నానికి కుజుడు లగ్నంలో లేదా సప్తమంలో ఉన్న లేదంటే 4, 12 స్థానాల్లో ఉండి 4, 8 చూపులతో సప్తమాన్ని చూస్తాడు. కాబట్టి కుజదోషం ఉన్నట్టు. ఇదొక్కటే కండిషన్. కానీ చాలామంది శుక్రుడి నుంచి, చంద్రుడి నుంచి అని ఇందాక చెప్పిన లగ్నాలు కాకుండా మిగిలిన వాటికి కూడా కుజదోషం ఉంది అంటారు. ఎందుకు అంటే కండిషన్స్ పెంచేశారు. ఒకవేళ కుజదోషం ఉంటే ఇందాక చెప్పిన కండిషన్ సాటిస్ఫై అయితే కుజుడు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు అనే దాన్ని బట్టి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. జ్యోతిష శాస్త్రం కష్టం వస్తుందంటే వస్తుంది. ఎగ్జాంపుల్‌కి ముందుగా వర్షం పడుతుందంటే వర్షం పడుతుంది. కానీ మనం వర్షాన్ని ఆపలేం. కానీ వర్షం పడుతుందని ముందుగా తెలిస్తే మనం గొడుగు తీసుకెళ్తాం. లేదా సమయానికి గొడుగు దొరకాలని ఈశ్వరుని కోరుకుంటాం.